హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మరి ముందుగా మనం ఈరోజు విశేషం ఏంటో తెలుసుకుందాము. మరి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతి కదా ఈరోజు. అందరూ కూడా కుల, వర్గ, మత, ప్రాంత భేదాలు లేకుండా ప్రతి వారు కూడా ఆయన జయంతిని పురస్కరించే విధంగా ఆయనకి పూలమాలలు వేసి నమస్కారం చేసుకోవడం అనేది మన దేశానికి ఒక గర్వకారణమైన రోజు ఈరోజు. ఎందుకంటే మరి భారత రాజ్యాంగాన్ని రచించిన ఆయన పుట్టుక అదంతా కూడా అందరికీ కూడా చదివిన దానికంటే కూడా ఈ మధ్య అంబేద్కర్ మనకి సీరియల్ కూడా వచ్చింది కదా, చూసుంటారు చాలామంది. ఎన్ని కష్టాలు పుట్టాక ప్రతిరోజు ఆయన పడింది కష్టాలే పెద్దయ్యేదాకా. అలాంటి వ్యక్తి కొలుములో కాల్చిన బంగారం ఎలాగైతే మెరుస్తుందో అంత కష్టపడ్డాడు కాబట్టి ఆ జాతిని పైకి తీసుకురావాలి, ఈ కులాల భేదాలు పోవాలి అనే ఉద్దేశంతో ఈయన రాజ్యాంగంలో రాశారు. ఏది మనకి రిజర్వేషన్లు అనేది. ఎందుకు రిజర్వేషన్లు? బాగా వెనకబడిపోతుంది ఈ జాతి, అందరూ కూడా చదువుకొని మంచిగా రావాలి అని కొన్నాళ్ళు ఇది ఉండాలి, ఈ రిజర్వేషన్ అనేది. అందరూ చదువుకున్న తర్వాత, చదువుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా ఇది ఉండకూడదు అని కూడా ఆయన రాశారు. కానీ ఇప్పుడు ఈ రాజకీయ వర్గాలు వారి స్వలాభం కోసం అసలు ఈ రిజర్వేషన్లు ఇంకా పెంచి పోషించి పెద్ద చేసి ఇంకా సమాజాన్ని నాశనం చేస్తున్నాయి. అసలు ఏమీ లేకుండా ఎంత చక్కగా విద్య, వైద్యం రెండు ప్రతి మనిషికి కూడా ఉచితం అని పెట్టేస్తే సరిపోతుంది కదా, ఇంకేది మనకు ఫ్రీగా ఇవ్వక్కర్లేదు కదా. ఆ రెండు ఉంటే తినడానికి సంపాదించుకుంటాడు ప్రతి వాడు కూడా. వర్త్ ఉన్నవాడే చదువుకుంటాడు, చదువుకున్న వాడికి ఉద్యోగాలు వస్తాయి, లేనివాడు వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ హాయిగా జీవనం సాగిస్తారు కదా. మరి అది అర్థం చేసుకోకుండా ఇంకా రిజర్వేషన్లు పెట్టి నిజంగా బాగా చదివి 80-90 మార్కులు తెచ్చుకొని ఓసీలు కూడా పాపం ఇంకా 2 మార్కుల్లో పోయింది అన్నట్టు వాళ్ళకి చాలా బాధపడిపోతున్నారు. ఇదంతా పోవాలని మనం కోరుకుంటూ మన భగవద్గీతలోకి వెళ్ళిపోదాం. అయితే నిన్న ఏం చెప్పుకున్నాము? సాత్విక కర్త గురించి చెప్పుకున్నాం. ఎలా ఉండాలి అని సాత్విక కర్తలు చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు రాగి కర్మఫల ప్రేప్సు లుప్తో హింసాత్మకో శుచి హర్షశోకాన్వితః కర్త రాజసః పరికీర్తితః. మరి ఆసక్తి అయిన వాడు, కర్మఫలాలకి ఆరాటపడేవాడు, లోభి, ఎప్పుడు ఇతరులని కష్టపెట్టే స్వభావం కలవాడు, అపవిత్ర ప్రవర్తన కలవాడు, ఆనందం దుఃఖాలకి లోనయ్యేవాడు, వాళ్ళనేమంటారంటే రాజసకర్త అని అంటారన్నమాట. అయుక్త ప్రాకృత స్తబ్ధ శఠో నైష్కృతికోలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. జితేంద్రియుడు కానివాడు, సుశిక్షితుడు కానివాడు, మొండివాడు, ధూర్తుడు, అకారణంగా ఇతరుల వృత్తులకు విఘాతం కల్పించేవాడు, సదా చింతాగ్రస్తుడై ఉండేవాడు, సోమరిపోతూ, మరి పని యందు ఎప్పుడు రేపు చేద్దాం ఇది నాకెందుకులే అని ఉపేక్షతో కాలం గడుపుతూ ఉండేవాడు. అలాంటి లక్షణాలన్నీ ఉన్నవాళ్ళని తామసకర్త అని
అంటారన్నమాట. బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ. ఓ ధనంజయ, ఇప్పుడు నీవు బుద్ధి ధృతులను కూడా గుణభేదాలను అనుసరించి 3 విధాలుగా విభాగపూర్వకంగా సంపూర్ణంగా నా నుండి నువ్వు విను. ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి. ప్రవృత్తి మార్గాన్ని, నివృత్తి మార్గాన్ని, కర్తవ్యాన్ని, అకర్తవ్యాన్ని, అలాగే భయాన్ని, అభయాన్ని, బంధాన్ని, మోక్షాన్ని అన్నిటినీ కూడా యథార్థంగా తెలుసుకునే బుద్ధి ఉంది చూసారా, దాన్ని సాత్వికమైన బుద్ధి అంటారు. యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థరాజసి. ఓ పార్థ, ధర్మాధర్మాల యొక్కటి కార్యకార్యముల గురించి, అంటే కర్తవ్యముల గురించి అన్నమాట. యథార్థతత్వాన్ని తెలుసుకోలేని బుద్ధి ఉంటుంది, వాళ్ళని ఏమంటారంటే రాజస బుద్ధి అంటారన్నమాట. మరి అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాం చ బుద్ధి సా పార్థ తామసి. ఓ అర్జున, తమోగుణావృతమైనందున అధర్మాన్ని ధర్మంగా, అలాగే ఇతర విషయాల్ని విపరీతంగా భావించే బుద్ధిని తామస బుద్ధి అని అంటారన్నమాట. మరి అసలు ఈ బుద్ధులన్నీ తెలుసుకుంటున్నాం కదా, ఇవన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మనం చేయవలసిన విషయాలన్నమాట. ఇవన్నీ తెలుసుకోవలసిన విషయాలు ముఖ్యంగా. తెలుసుకుంటేనే కదా మనం ఏం ఆచరించాలి, వేటిని వదిలేయాలి, వేటిని పట్టుకోవాలి, ఇంకా వేటిని నేర్చుకోవాలి అనేది మనకి తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు ఈజీ అవుతుందన్నమాట మనం ఏదైనా ముందుకు అడుగు వేయటానికి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ కలుసుకుందామరా. మీ గౌరీ పూర్ణ. బాయ్.